మామూలుగా నార్మల్గా నాటు వేసుకునే దాన్ని బట్టి చూసుకుంటే వరి నాటు యంత్రంలో వచ్చేసి మనకు విత్తనం మోతాదు కానీ తర్వాత మనకు నారు పెరిగే విధానం కానీ సమయం కానీ లేదా కూలీల కొరత కానీ ఇవన్నీ మనం అధిగమించవచ్చు. అదే మామూలుగా నాట్లు వేస్తే మనకి ఏంటంటే ఎకరాకి మనకు 11 మంది కూలీలు అవసరం అవుతుంది. సకాలంలో నాట్లు పడక వరి ఎదుగుదల కానీ అంటే మొక్క దుబ్బు కట్టే దశ కానీ పిలకలు రావడం కానీ లేదా గింజ కట్టే దశ కూడా మామూలుగా మనకు నాటు లేట్ అయిన కొద్దీ లేదా చీడపీడలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మనకు. కాబట్టి ఇది వరి నాటు యంత్రం ద్వారా అయితే మనకి ఏంటంటే నారు మనకు ఒక 10 నుంచి 12 రోజుల నారు మనకు నాటుకు అనుకూలంగా ఉంటుంది. మేము సాంప్రదాయంగా వ్యవసాయం చేసేటువంటి పద్ధతుల్లో మనుషులతోటి వేసేటువంటిది ఒక ఎకరం సుమారుగా 10 నుంచి 12 మంది కూలీలు అవసరం వస్తున్నారు. దానికి ఆర్థికంగా కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి రైతులు. కాబట్టి దాదాపు 4 నుంచి 5,000, 6,000 కూడా డిమాండ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి సీజన్ బట్టి. పోయిన వర్షాకాలంలో నాట్లు వేసేటానికి చాలా ఇబ్బందులు పడ్డాం రైతులం. ఎందుకంటే సకాలంలో నాట్లు వేయలేకపోయినాము, ఒక రోజు నార్లు పెరుగుతున్నాయి. దాంతో పంట దిగుబడి తగ్గుతుందేమో అనేటువంటిది ఈ మిషన్ల కోసం కూడా అప్పటికి మేము ఆరా తీయటం జరిగింది. అయితే దీన్ని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని నర్సరీ పెంచుకోవటం, ఆ నర్సరీని తీసుకొచ్చినటువంటి నారునే ఈ మిషన్లో వేసి మేము నాటేసుకుంటే ఒక రోజులో దాదాపుగా 5-6 ఎకరాలు వేసేటువంటి సిస్టమ్ ఉన్నది. ఈ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు తయారు చేసినటువంటి ఈ 4 వీల్ 4 రో ట్రాక్టర్ ఏదైతే ఉన్నదో ఆ ట్రాక్టర్ మోడల్లో ఉన్నది.